ఇప్పుడు మన ఈ మిగతా స్టేట్ నుంచి ఎవరో ఈ మన స్టేట్కి వచ్చి గాంజా కొనుక్కొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము, ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ వాళ్ళకి పట్టుకుంటున్నాము, మిగతా స్టేట్తో కోఆర్డినేషన్స్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఇంతవరకు మన దాదాపు ఒక 1 lakh kg వరకు గాంజా పట్టుకున్నాము. ఇప్పటి వరకు మనకు దాదాపు 70,000 వరకు మన డిస్ట్రక్షన్స్ కూడా చేశాము. ఈ కార్యక్రమంలో ఆ కార్యక్రమం మీద భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చాము. మీకు అందరూ తెలిసిన విషయం ఏంటి, మన NDPS యాక్ట్ అంటే బాగా ఒక టఫ్ యాక్ట్. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఈరోజు మన ఈ ప్లాంట్కి వచ్చి గాంజా డిస్ట్రక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. గవర్నమెంట్ ఈ సమస్య మీద దృష్టి పెట్టుకొని ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ డ్రగ్స్ గాంజా మీద కంట్రోల్ ఎట్లా చేయాలా చాలా ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఇది కూడా మీకు తెలిసిన విషయం. ఒక కొత్త ఆర్గనైజేషన్ ఈగల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈగల్ ఆర్గనైజేషన్ ఒక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్. ఈ డ్రగ్స్కి ఎట్లా కంట్రోల్ చేయాలా దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేశాము. ఇంతవరకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈగల్ ఆర్గనైజేషన్ ఈ గ్యాంగ్స్ మీద ఉంది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ ఏమన్నా ఈ స్టేట్లో వచ్చి ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టాము. త్వరగా వాళ్ళకి పట్టుకొని ఈ సమస్య మీద కంట్రోల్ పెడతాము. అట్లాగే ఈ మనకి మెయిన్ ముఖ్యమైన ఇష్యూ అయితే ఒడిశా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్కి. అంటే మనం ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము. సో దానికి ఎట్లా కంట్రోల్ చేయాలా అది కూడా చూస్తున్నాము. ఇంతవరకు మన సక్సీడ్ అయినాము. మన స్టేట్లో వచ్చి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్లో కానీ గాంజా ప్లాంటేషన్ చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు few 100 acres వరకు కంట్రోల్ అయింది. సో ఇంతకుముందు బాగా అది స్ప్రెడ్ అయింది. మన ఈ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇక్కడ గ్రోత్ అవడం లేదు. బట్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం